నమస్తే, వెల్కమ్ టు స్ట్రాబెరీ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోడి పందాలు ఆడుతూ పట్టుబడ్డ పందెం రాయుళ్లు. వైసీపీకి బిగ్ షాక్. 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై భారీగా గంజాయి పట్టివేత. మహాత్మా జ్యోతిబాపులే గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి. మహాసేన రాజేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన. రాజులలో భారీ అగ్ని ప్రమాదం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్ఆర్ రంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో మార్చి 5న ప్రధాని మోడీ సభ. ప్రధాని మోడీ తాత దిగొచ్చిన డీఎంకేను టచ్ చేయలేరు. కేంద్ర సర్కారుపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఈసీ కీలక సూచనలు. పేమెంట్స్ బ్యాంకు మరో భారీ షాక్. విశాఖపట్నం జిల్లా భీముల నియోజకవర్గం పద్మనాభ మండలం సామయవలస గ్రామంలో గోస్తిరి నది పక్కన ఉన్న మామిడి తోటలో కొంతమంది కోడి పందాలు ఆడుతున్నారని అందిన సమాచారం ప్రకారం పద్మనాభం సీఐ సిహెచ్ శ్రీధర్ సిబ్బందితో కలిసి రైడ్ చేయగా 10 మంది ఆటగాళ్లు, 4 కోళ్లు, 10 బైక్లు, 7 సెల్ ఫోన్లు, 15,640 రూపాయల నగదుతో పట్టుబడ్డారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాకినాడ జిల్లా తునిపట్టణం 22వ వార్డు వైసీపీ నాయకులు ఎం పాతయ్య, బి రాజు, ఎన్ వెంకటేష్ ఆధ్వర్యంలో వారి అనుచరులు 30 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై భారీగా గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న 220 కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముత్తంగి నుంచి మహేంద్ర ఎక్స్ యువి 500 వాహనంలో గంజాయిని తరలిస్తున్న డ్రైవర్ చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా పూర్తి వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారిని తేలినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. నిజాంపేట్ మండలంలోని బాచపల్లి గ్రామంలో పలు సీసీ రోడ్లు, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ గోడను ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో బాచపల్లిలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు సరైన ఆహార పదార్థాలు అందించాలని, పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లల బాగోగులు తెలుసుకోవాలని అధికారులకు హెచ్చరించారు. శ్రీ పార్వతీమాతను అవమానించాడని, శ్రీ గణపతి దేవుని పుట్టెకును అవహేళన చేశాడని, అదేవిధంగా శ్రీరామునిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని, మహాసేన రాజేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహాసేన రాజేష్ కు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పి గన్నవరం నుండి తప్పించాలని చంద్రబాబును రామసేన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చెప్తున్నాను హిందూ బంధువులందరికీ, ఇతను మాట్లాడిన మాటలు ఏంటండి, మత చిచ్చు పెట్టాడు. రాములు వారి హీరోవా? రాములు వారి హీరో అయితే అని రాములు వారిని విమర్శిస్తావా? అది పక్కన పెట్టు. ఈ రోజున ఎస్సీలను కానీ, బీసీలను కానీ, ఓసీలను కానీ తారతమ్యం లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటే కుల చిచ్చు పెడతావా? ఎస్సీల అబ్బాయిలు వెళ్ళి అగ్రవర్ణాల పిల్లలను తీసుకెళ్ళిపోతే నువ్వు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేస్తావా? ఏంటి ఆ సపోర్ట్ మాటలు? ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వివాహాలు చేసుకుంటారు. కానీ నువ్వు ప్రత్యేకంగా ట్రాప్ చేయండి, ఎస్సీల అబ్బాయిలు ట్రాప్ చేయండి, అగ్రవర్ణాలని అమ్మాయిని ట్రాప్ చేయండి, వివాహాలు చేసుకోండి అని నువ్వు చెప్పాలా? అంటే కుల చిచ్చు మొదలెడుతున్నావా? మత చిచ్చులు, కుల చిచ్చులు పెడితే ఈ 2 చిచ్చుల్లో నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి ఈ వేళ నుంచి కూడా మహేశాన రాజేష్ మీద తప్పుడుగా అమ్మవారి మీద, జగన్మాత మీద అభియోగం చేసిన దానిపైన అర్జెంటుగా హిందూ బంధువులందరూ కూడా తమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు ఇతని మీద తీసుకుని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. రాజోలుపట్నంలోని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న హోల్సేల్ కిరాణా, ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ లో అగ్ని ప్రమాదానికి గురైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. మార్చి 5న మోడీ సభ సంగారెడ్డి జిల్లా పటాన్చెరుపట్నంలోని ఎస్ఆర్ అంచడి క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు, అధికారులు. ఈ నెల 5వ తేదీన ప్రధాని మోడీ సభ నిర్వహణకు సభాస్థలిని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్, జిల్లా బీజేపీ నాయకులు, అధికారులు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుపట్నంలోని ఎస్ఆర్ అంచడి క్రీడా ప్రాంగణంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవలక్ష్మి నరసింహ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజనేయులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ సభ ఏర్పాట్లపై మాట్లాడారు. పలు అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ పటాన్ చెరువుకు ఈ నెల 5న ఉదయం 10:30 రానున్నట్లు చెప్పారు. కంది, రాంసన్పల్లి, మిర్యాలగూడ, కోదాడ, మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు 2114 కోట్ల రూపాయలతో నిర్మించిన నేషనల్ హైవేల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నుంచి 1,00,000 మందికి పైగా ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా ఖతమైపోయిందని, పార్టీ భూస్థాపితమైందని, ఇక్కడ అవినీతితో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలు ఎన్డీఏ వైపు చూస్తున్నాయని చెప్పారు. కేంద్ర సర్కారుపై తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్రం పన్ను రూపంలో అందిస్తున్న ప్రతి రూపాయలో 28 పైసలనే కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధానమంత్రి పాలనా తీరును ఉద్దేశించి మాట్లాడుతూ 28 పైసా మోడీ అనే పదబంధాన్ని ఉదయనిధి ప్రయోగించారు. తమిళనాడులో డీఎంకేను టచ్ చేసే సత్తా కూడా బీజేపీకి లేదన్నారు. ప్రధాని మోడీ వచ్చి 40 రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం కొనసాగించినా బీజేపీకి ఒక్క లోక్సభ సీటు కూడా రాదని చెప్పారు. గత 60-70 ఏళ్లుగా డీఎంకే గురించి చెడుగా చెబుతున్న వారే నశించిపోయారు. ప్రియమైన ప్రధానమంత్రి, మీరు మాత్రమే కాదు, మీ తాత దిగొచ్చినా డీఎంకేని ఏమి చేయలేరని ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లను అడగొద్దని, భక్తులు, దైవ సంబంధ విషయాలను అవమానించవద్దని సూచించింది. ప్రచారంలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు చేయకూడదని పేర్కొంది. వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రధానంగా ఇదివరకు నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయిన్ లో అభ్యర్థులు మరింత బాధ్యతగా ఉండాలని హెచ్చరించింది. ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసం ఉపయోగించకూడదని, ప్రచార సమయంలో నైతిక బాధ్యతను కలిగి ఉండాలని చెప్పింది. సోషల్ మీడియాలో కూడా జాగృతులు పాటించాలి.
ప్రత్యర్థ పార్టీలను కించపరిచే విధంగా ఉండే పోస్టులు వేయకూడదు. వ్యక్తిగత దాడులు, విభజన వంటి వాటికి బదులుగా గౌరవప్రదమైన రాజకీయ చర్చలు ప్రోత్సహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. వరుస కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పేటీఎంకు మరో భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 5.49 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై 5.49 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లుగా ఒక ప్రకటనలో పేర్కొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కోడి పందాలు ఆడుతూ పట్టుబడ్డ పందెం రాయుళ్లు. వైసీపీకి బిగ్ షాక్. 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై భారీగా గంజాయి పట్టివేత. మహాత్మా జ్యోతిబాపులే గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి. మహాసేన రాజేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన. రాజులలో భారీ అగ్ని ప్రమాదం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎస్ఆర్ రంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో మార్చి 5న ప్రధాని మోడీ సభ. ప్రధాని మోడీ తాత దిగొచ్చిన డీఎంకేను టచ్ చేయలేరు. కేంద్ర సర్కారుపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఈసీ కీలక సూచనలు. పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.